ఎలోహిం తన స్వరూపమందు నరుని సృజించెను. ఆదికాండం 1:27. అంటే మొదటి మానవుణ్ణి సృజించినటువంటి రోజు ఈ యొక్క 7వ నెల 1వ దినమున. హారిషోన్ అంటారంటే మొదటి మనిషి. హీబ్రూలో హారిషోన్ అంటే మొదటి మనిషి అనే అర్థము. ఆయన పేరు అధాం. అంటే అధాం అంటే అధమా అంటే హీబ్రూలో భూమి, అంటే భూమి నుండి తీయబడినటువంటి వ్యక్తి అధాం. ఆ అంటే ఆలిఫ్, ఏకత్వము లేక ఐక్యత అని అర్థము. సంఖ్య విలువ 1. మిగిలిన 2 అక్షరాలు దామ్. అంటే హీబ్రూలో దామ్ అంటే రక్తము అని అర్థము. సమస్త మానవాళికి జీవశక్తిని ఇచ్చేది అని అర్థము. కాబట్టి ఈ యొక్క అర్థం వచ్చే విధంగా అధాం అని ఇక్కడ పేరు పెట్టడం అనేది జరిగింది. అదామెహ్ అనే పదానికి సామర్థ్యంతో పోల్చబడిన అనే అర్థం వచ్చేటువంటి పదం నుండి ఇది తీసుకోబడింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత అవ్వ అంటే ఈవ్ అంటారు. ఈవ్ని హీబ్రూలో చావా లేక ఛాయ అంటారు. అంటే జీవించేది అనే అర్థము, అందరికీ తల్లి అని అర్థము. హీబ్రూలో కోల్ చాయ్ అంటారు. అంటే అన్ని జీవులకు తల్లి అనే అర్థము. ఆదికాండం 3:20 ఈ విషయాలు మనకి ఉంటాయి. అయితే ఈ యొక్క ఆదాముని సృజించినటువంటి మొదటి రోజే వారు పాపం చేయడం అనేది జరిగింది. అంటే మంచి చెడులు జ్ఞాన వృక్షం నుండి తినకూడదని దైవిక ఆజ్ఞను అతిక్రమించారు. ఈడెన్ గార్డెన్ నుండి వారు బహిష్కరింపబడ్డారు. ఇది మొదటి రోజు, అంటే ఆదాముని సృజించినటువంటి మొదటి రోజే వారు ఈ యొక్క పాపం చేశారు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది.